తెలుగు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల పోటీని మరింత ప్రోత్సహిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంలో జూరిక్ విమానాశ్రయంలో చంద్రబాబును రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ భేటీకి తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, ఏపీ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు హాజరయ్యారు. దావోస్ సదస్సు సందర్భంలో రెండు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల పోటీ చర్చనీయ అంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ దేశం జ్యూరిక్ చేరుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు బయలుదేరగా సింగపూర్ పర్యటన ముగించుకొని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జ్యూరిక్కు వెళ్లారు. వీరిద్దరూ ఈ ఉదయం జ్యూరిక్ చేరుకున్నారు. జ్యూరిక్లోని హోటల్ హిల్టన్లో నిర్వహిస్తున్న తెలుగు డయాస్పోరా మీట్లో వీరిద్దరూ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో స్విట్జర్లాండ్ సహా యూరప్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు పారిశ్రామికవేత్తలు, కంపెనీల సీఈఓలు, తెలుగు సంఘాలు పాల్గొనున్నాయి. స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ ఉన్నారు. ఈ సమావేశం అనంతరం రోడ్డు మార్గాన దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో తెలుగు ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు. కాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రులు దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరవుతున్నారు. టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఇటీవల జరిగిన వరుస సంఘటనలపై ఎమ్మెల్యేను క్రమశిక్షణ కమిటీ వివరణ అడిగింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని, గిరిజన మహిళ విషయంలో కేసు కూడా నమోదు కాలేదని కొలకపూడి కమిటీ సభ్యులకు చెప్పారు. కొలకపూడి సమాధానాల వివరణలతో సీఎం చంద్రబాబుకు క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇవ్వనుంది. టీడీపీ క్రమశిక్షణ సంఘం కమిటీ ముందు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ భేటీ ముగిసింది. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 11న టీడీపీ కార్యకర్త మృతి చెందితే పరామర్శకు గోపాలపురం గ్రామం వెళ్లానని, అక్కడ వైసీపీకి చెందినవారు ప్రభుత్వం వేసిన సిమెంట్ రోడ్డుపై ముళ్ల కంచె అడ్డంగా వేశారని తెలిపారు. అక్కడ స్థానికులు కూడా కంచె దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అందుకే తాను కంచెను తొలగించినట్లు చెప్పారు. తాను కంచెను తొలగించానని, ఆ వైసీపీ కుటుంబ సభ్యులు తనను టార్గెట్ చేశారని, ఆత్మహత్యాయత్నం చేసి వైసీపీ కుటుంబ సభ్యులు రాద్ధాంతం చేస్తున్నారని తెలిపారు. పంచాయతీ తీర్మానంతోనే ఆ సీసీ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ వైసీపీ కుటుంబం 2013లో చంద్రబాబుపై నీళ్ల బాటిల్ వేశారని చెప్పారు. మాజీ మంత్రి జవహర్, మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్పై గతంలో ఆ కుటుంబ సభ్యులే దాడులు చేసి వాహనాలు పగలగొట్టారని గుర్తు చేశారు. ఈరోజు క్రమశిక్షణ కమిటీ ముందు ఆ రోజు జరిగిన పరిణామాలన్నీ వివరించినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో ఒక రకంగా వస్తోందని, అక్కడ జరిగిన వాస్తవం వేరన్నారు. వాస్తవాలు ఏంటనేది తిరువూరు ప్రజలను అడిగితే తెలుస్తుందన్నారు. గోపాలపురం అనే గ్రామంలో మా పార్టీకి సంబంధించిన ఒక మహిళ మరణించిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ వీధిలో ఉన్న కొంతమంది నా దగ్గరకు వచ్చి ఆ వీధిలో కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ఎవరూ నడవకుండా ఒక కుటుంబం కంచె వేసిందని తెలిసినప్పుడు నేను అక్కడికి వెళ్ళి కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ముళ్ళ కంచె వేయటం ఏంటని ఆ కంచె పీకేయటం జరిగింది. ఆ కంచె పీకేసి వచ్చిన తర్వాత ఆ కంచె వేసిన కుటుంబ సభ్యులు వైసీపీ పంచాయతీ వార్డు మెంబరు పురుగు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారని తర్వాత దాని గురించి మీడియాలో రావటం, ఆ మీడియాలో రెండు అంశాలు ఏంటంటే, ఒకటి ఆ రోడ్డు విషయంలో ఏదో ఆస్తి వివాదం ఉందని, అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం ఉందని, కాబట్టి కంచె వేశారు అని మీడియాలో వచ్చింది. దానికి సంబంధించి మా పార్టీ అధిష్టానం ఆ రోజు ఏం జరిగింది మీరు వెళ్ళినప్పుడు అని నా అభిప్రాయం తెలుసుకోవటానికి ఈరోజు పిలిపించడం జరిగింది. ఓడిన నియోజకవర్గం నుండే మళ్లీ పోటీ చేసి గెలిచిన దమ్మున్న నాయకుడు నారా లోకేష్ అని మంత్రి అచ్చెన్నాయుడు కొనియాడారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని అన్నారు. లోకేష్ వంటి నాయకుడిని ఎప్పటికీ వదులుకోవద్దని నియోజకవర్గ ప్రజలకు సూచించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చెర్రావూరు గ్రామంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గాన్ని మంత్రి నారా లోకేష్ ఎంతో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ప్రజా దర్బారు ద్వారా రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారని వెల్లడించారు. 2019లో ఓడిపోయినప్పటికీ ప్రజలకు అండగా ఉంటూ ఓడిపోయిన చోటు నుండే గెలిచిన దమ్మున్న నాయకుడు లోకేష్ అని కొనియాడారు. అధికారం లేకున్నా అనిత్యం మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అండగా ఉన్నారని పేర్కొన్నారు.
పేర్కొన్నారు. లోకేష్ వంటి నాయకుడిని విడిచిపెట్టుకోవద్దని నియోజకవర్గ ప్రజలకు సూచించారు. శభాష్ అనిపించుకునే విధంగా కూటమి ప్రభుత్వ పాలన ఉంటుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నాలాంటి అయితే భయపడి ఈ నియోజకవర్గం నాకు వద్దని చెప్పి పారిపోతా. కానీ దమ్మున్న నాయకుడు, మన నాయకుడు లోకేష్ బాబు గారు ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే మళ్ళీ శభాష్ అనిపించుకునే విధంగా, అక్కడే మళ్ళీ పార్టీని అత్యంత వైభవంగా తయారు చేయాలనే ఆలోచనతో 2024లో పోటీ చేయడానికి ఏదో 19లో పోయానని ఎక్కడికో వెళ్ళిపోవడమో, నియోజకవర్గానికి విడిచిపెట్టేయడమో కాకుండా 5 సంవత్సరాలు నర్స్ చేశాడు. అనునిత్యం మీ మధ్యనున్నాడు. అధికారం లేకపోయినా, మీరే కష్టం చెప్పినా, ఏ ఇబ్బంది ఉన్నా అనునిత్యం మీకు అండదండగా ఉండి నాయకుడిగా నిరూపించుకొని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ, 3వ స్థానంలో మెజార్టీ సంపాదించుకున్నాడంటే అటువంటి నాయకుడు మన యువ నాయకుడు అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంపై డ్రోన్ ఎగిరిన వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు ఆ డ్రోన్ ప్రభుత్వానిదేనని తేల్చారు. ఏపీ ఫైబర్ నెట్ సంస్థకు చెందిన డ్రోన్గా గుర్తించిన పోలీసులు సర్వేలో భాగంగానే కార్యాలయంపై డ్రోన్ ఎగిరినట్లు తేల్చారు. ట్రాఫిక్, పారిశుద్ధ్య, కాల్వల నిర్వహణ, రహదారుల స్థితిగతులపై ప్రభుత్వం అధ్యయనం చేపడుతోంది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంపై ఎగిరిన డ్రోన్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ డ్రోన్ను పోలీసులు గుర్తించారు. అది ఏపీ ఫైబర్ నెట్ సంస్థగా తేల్చారు. 2 రోజులుగా ఈ కేసులో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ట్రాఫిక్, పారిశుద్ధ్య, కాలువల నిర్వహణ, రహదారుల స్థితిగతులపై ప్రభుత్వం అధ్యయనం చేపడుతోంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో అధ్యయనం చేస్తోంది. పలు రకాల సర్వేలకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళగిరిలో టీడీపీ, జనసేన కార్యాలయాలపై డ్రోన్ ఎగిరినట్లు గుర్తించారు. ఆ సంస్థ ఉద్యోగులను కూడా దీనిపై పోలీసులు ప్రశ్నించారు. ఎటువంటి దురుద్దేశంతో అక్కడ డ్రోన్ ఎగురవేయలేదని, విధి నిర్వహణలో భాగంగానే అక్కడ డ్రోన్ సంచరించిందని తెలిపారు. అయితే డ్రోన్ కేసు అయితే తేలిపోయింది, అది ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు మన ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు, గవర్నమెంట్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు. అదేంటంటే మనకి మంగళగిరి ప్రాంతంలో పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు. మంగళగిరి చుట్టూ కాన్స్టిట్యున్సీ ప్రాంతంలో రోడ్లు ఎలా ఉన్నాయి, పాట్ హోల్స్ ఉన్నాయా, ఎంకరేజ్మెంట్స్ జరుగుతున్నాయా, ట్రాఫిక్ ఎట్లా ఉంది, అలాగే శానిటేషన్ ఏ విధంగా జరుగుతుంది, అట్లాంటి అంశాల మీద డ్రోన్ షాట్స్ తీసి కన్సర్న్ కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్ పంపిస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు, అలా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ పంపిస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారని ఒక ఉద్దేశంతో వాళ్ళు ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఆ డ్రోన్స్ ఎగరేయడం జరిగింది. ఈ రోజు కూడా డ్రోన్స్ ఫ్లై చేశారు, నిన్న కూడా ఫ్లై చేశారు, మొన్న కూడా ఫ్లై చేశారు. అది మేము మన స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ వాళ్ళ జనరల్ మేనేజర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని ధృవీకరించడం జరిగింది. వాళ్ళు ఫ్లై చేసినటువంటి ఏరియా కూడా మనకి క్లియర్గా వాళ్ళు డిమార్కేట్ చేసి చూపించడం, ఫోటోగ్రఫీ ద్వారా చూపించడం జరిగింది. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో నమోదయ్యే అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ లక్ష్మీష ఆదేశించారు. అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం, సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందిన అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ శ్రీ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీష, డిఆర్ఓఎం లక్ష్మీ నరసింహం, డిఆర్ఏ పీడీకే శ్రీనివాసరావు, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి పి జ్యోతి తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో మొత్తం 144 అర్జీలు రాగా వీటిలో రెవెన్యూకు సంబంధించి 43, ఏఎంయూడీకి సంబంధించి 60, పోలీసు 8, పంచాయతీరాజ్ 7, సర్వే 4, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 3, ఉపాధి కల్పన 2, అటవీ 2, హెల్త్ 2, హౌసింగ్ 2, ఇరిగేషన్ 2, ఏపీసీపీ డీసీఎల్ 1, ఏపీఎస్ఆర్టీసీ 1, సిఈఓ జిల్లా పరిషత్తు 1, కోఆపరేటివ్ 1, పౌర సరఫరాలు 1, డ్వామా 1, విద్య 1, గనులు అండ్ భూగర్భ శాస్త్రం 1, సోషల్ వెల్ఫేర్ 1 చొప్పున అర్జీలొచ్చాయి.
ఈ అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వీటితో పాటు ఆన్లైన్లోనూ నమోదవుతున్న అర్జీలను ప్రతిరోజు పరిశీలించి పెండింగ్ లేకుండా పరిష్కరించాలన్నారు. గడువులోగా పరిష్కారం కాని వాటికి తగిన కారణాలను అర్జీదారునికి వివరించాలన్నారు. గడువు తీరిన అర్జీల పెండింగ్ ఏ శాఖలోనూ నమోదు కాకూడదని కలెక్టర్ లక్ష్మీశా ఆదేశించారు. సో ఈ అన్ని ఆఫీసర్స్ కంపల్సరీ అన్లెస్ ఫస్ట్ ఏదైనా స్పెసిఫిక్ ఇది ఉంది లేదు మాన్యువల్ సిగ్నేచర్ అవసరం ఉంది మ్యాండేట్ ఏంటి తప్పితే నో అదర్ ఫైల్ షుడ్ కమ్ ఇన్ ది మాన్యువల్ ఫైల్. అదొకసారి చూసుకోండి. ఇంకా స్కీమ్స్ గురించి మీకు ఫస్ట్ అందరికీ క్లాస్ తీసుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్, స్టేట్ స్కీమ్స్. సో వన్ స్కీమ్ ఇస్ ఫార్ములేటెడ్ లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ గోస్ బిహైండ్. సో ఏమేమి చేయాలి, ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, వాట్ ఇస్ ద అవుట్కమ్ ఎక్స్పెక్టెడ్, వాట్ ఆర్ ద స్ట్రాటజీ టు ఇంప్లిమెంట్, ఇఫ్ దెర్ ఆర్ గ్యాప్ హౌ టు ఫిల్. అందరికన్నా మీరు ఇప్పటివరకు ఓన్లీ మీ డిపార్ట్మెంట్ చూసుకుంటున్నారు. కానీ ఫైనల్లీ వెల్కమ్ ఇట్ కమ్ టు సిటిజన్ ఇండివిజువల్ ఆయనకి డిపార్ట్మెంట్తో ఇది లేదు, సంబంధం లేదు. ఆయనకి ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ఓవరాల్ మనకు విలేజ్ ఇంప్రూవ్ అయిందా, మన మండలి ఇంప్రూవ్ అయిందా, మాకు రావాల్సిన అన్ని స్కీమ్స్ పథకాలు వస్తున్నాయా, ఇది చూస్తారు. సో యూ కెనాట్ సేకి నాకు సూర్య గారు తెలియదని ఓన్లీ ఇదే చూసి సివిల్ సప్లై చూస్తానంటే కుదరదు. వన్స్ సెక్రటరీ సివిల్ సప్లైస్ అయిపోయింది, ప్రొక్యూర్మెంట్ చేసేసావు, అదే అగ్రికల్చర్ లో మనం కరెక్ట్ అన్ని విత్తనాలు ఇచ్చేసాము, పండించేసాం ప్రాపర్ గా, మార్కెటింగ్ లేకుంటే ఏం చేస్తాడు? ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేయడంపై తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ స్పందించారు. జనసేన నేతల దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని సీఎం చంద్రబాబుతో కలిపి నలుగురని ఆయన చెప్పారు. అనవసరంగా వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ నేతల మాటలకు ఊపిరి పోయవద్దంటూ టీడీపీ నేతలకు ఆయన హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేయడంపై తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ స్పందించారు. జనసేన నేతల దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని సీఎం చంద్రబాబుతో కలిపి నలుగురని ఆయన చెప్పారు. మంత్రి లోకేష్ను డిప్యూటీ సీఎం పదవిలో చూడాలని టీడీపీ క్యాడర్ కోరుకోవడంలో తప్పులేదని కిరణ్ రాయల్ అభిప్రాయపడ్డారు. అయితే తాము కూడా పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ సీఎం అవ్వాలని, ఆయన్ని ఆ పదవిలో చూడాలని బడుగు బలహీన వర్గాలని కోరుకుంటున్నాయని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూటమి అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ముందుకు వెళ్లారో అదే కొనసాగిస్తే మంచిదని జనసేన నేత కిరణ్ రాయల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అనవసరంగా వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ నేతల మాటలకు ఊపిరి పోయవద్దంటూ టీడీపీ నేతలకు ఆయన హితవు పలికారు. పేర్ని నాని, రోజా వంటి పలువురు వైసీపీ నేతలు జేబుల్లో మైకులు పెట్టుకుని తిరుగుతున్నారని, వారికి అవకాశం ఇవ్వొద్దని పేర్కొన్నారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంపై 2 రోజులుగా డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయని, దీనిపై 5 అధికారులతో పర్యవేక్షణ కమిటీ వేశారని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ దేశానికి కావలసిన నాయకుడని, అందుకే భద్రత పెంచాలని జనసేన నేత కిరణ్ రాయల్ కోరారు. వాళ్ళ మనసులో మాట, కోరిక అని చెప్పి అనేక సందర్భాల్లో వాళ్ళ నాయకులు కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు. 2-3 ప్రాంతాల్లో చూసాం మనం, ఆయన డిప్యూటీ సీఎం చేయాలనేసి. వాళ్ళ కోరిక డిప్యూటీ సీఎం చేయాలని నారా లోకేష్ గారు కోరిక తప్పుగా, ఏ పార్టీ నాయకుడిని హోదాలో చూడాలనో, వాళ్ళ కార్యకర్తలు ఒక నాయకుడు హోదాలో చూడాలనో వాళ్ళు కోరుకోవడం తప్పు కాదు, మంచిది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది, ఆయన ఒక హోదాలో చూడాలని మాకు కోరుకుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూడాలని 10 ఏళ్లుగా జనసేన పార్టీ కోట్లాది మంది కార్యకర్తలు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కులాలు కూడా కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేసి. కాబట్టి మాకు కోరికుంటుంది, కోరికలు అందరికీ ఉంటాయి. వాళ్ళ కోరికను బహిర్గతం చేస్తారో మేము చెప్పలేకపోయాం, అంతే చెప్పాల్సి వస్తుంది. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ముందుండి నడిపిన నాయకుడు నారా లోకేష్ అని టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లా తెలిపారు. నారా లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. విజయవాడ పంజా సెంటర్లోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రస్తుతం మంత్రిగా ఉన్న నారా లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుందన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు కూడా నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రిగా చూడాలన్న కోరికతో ఉన్నారని అన్నారు. నందమూరి తారక రామారావు గారిని చూస్తానికి ఆ రోజు ప్రజలు ఎలా వచ్చారో, రాత్రి అనక పగలనక, రాత్రి 12 అయినా 1 గంట అయినా పొద్దున్న 4 గంటలైనా నందమూరి తారక రామారావు గారిని చూస్తానికి ప్రజలు ఎలా వచ్చారో ఒక్కసారి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చూస్తే
మనకు ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. విజయవాడ పాదయాత్ర మనం చూసుకుంటే విజయవాడ పాదయాత్ర పెనుమలూరు వరకు ఉదయం 3:30 గంటల వరకు సాగింది. ఉదయం 3:30 గంటల వరకు ప్రజలు వేచి చూశారు నారా లోకేష్ గారి గురించి. అంటే అంత చరిష్మా, అంత ప్రేమ, అంత అభిమానాలు ప్రజల్లో ఉన్నాయి కాబట్టి మేము నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చూడాలని మేమంతా కోరుకుంటున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి వినతి చేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు తక్షణమే నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలని, మా అందరి మనోభావాలను కాపాడాలని, మా అందరి కోరికను మీరు తీర్చాలని నేను తెలియజేస్తున్నాను. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారమే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక అని ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ తెలిపారు. నేడు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 12 ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. అధికారులు స్వీకరించిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని ఫిర్యాదులు అందించిన ప్రజలకు తెలిపారు. ప్రజల సమస్యలను నిత్యం పరిష్కరించే దిశగా జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ నందు ఈ ఉదయం ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు. ఉదయం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అధికారులు 12 ఫిర్యాదులు అందుకున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు స్వీకరించిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని ఫిర్యాదులు అందించిన ప్రజలతో అన్నారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అత్యధికంగా పట్టణ ప్రణాళిక విభాగంలో 5 అందుకున్నారు. ప్రజారోగ్యం 1, ఇంజనీరింగ్ 5, రెవెన్యూ విభాగంలో 1 ఫిర్యాదులను అధికారులు అందుకున్నారు. అన్ని అర్హతలు ఉన్న లబ్ధిదారులకు తక్షణమే పెన్షన్లు మంజూరు చేయాలని సిపిఎం కార్పొరేటర్ బి సత్యబాబు డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా పెన్షన్ మంజూరు చేయలేదని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేయటం లేదని ఆయన మండిపడ్డారు. అన్ని అర్హతలు ఉన్న కొత్త పెన్షన్లు మంజూరు చేయటం లేదని సిపిఎం కార్పొరేటర్ సత్యబాబు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టర్కి దరఖాస్తులు అందజేశారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నూతన పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాలను ఎందుకు అమలు చేయలేదన్నారు. ప్రజల ఓట్ల కోసం ఎన్డీఏ కూటమి మరోసారి ప్రజలను మోసగించిందన్నారు. విజయవాడ నగరానికి సంబంధించి వందలాది మంది పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఇంతవరకు వాటిని పరిశీలించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజల ప్రభుత్వం, ప్రజా సంక్షేమం ప్రభుత్వం అంటూ పదే పదే చెప్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఈ పెన్షన్ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. నిరంతరం ప్రజలను మోసగించేందుకే ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అన్ని అర్హతలు ఉన్న వారికి తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలని, లేకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం మేము సంక్షేమ పథకాల్లో దేశంలో అన్ని చోట్ల కన్నా ఎక్కువగా చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు 7 నెలల కాలంలో కొన్ని వేల మంది చనిపోయారు. ఈ చనిపోయిన వాళ్ళు స్థానాల్లో కూడా ఇంతవరకు కొత్త పెన్షన్లు ఇవ్వాల. గతంలో ఒక నానుడు ఉండేది, చనిపోతేనే పెన్షన్ అని. మరి అదే విధానాన్ని కొనసాగించదలుచుకున్నారా, లేదు బతికుండగానే పెన్షన్ ఇవ్వదలుచుకున్నారా? మేము డిమాండ్ చేసేది ప్రతి నెల కొత్త పెన్షన్లు మంజూరు చేసే ప్రక్రియని ప్రారంభించాలి. అలాగే మీరు ప్రకటించిన విధంగా 50 సంవత్సరాలకి బీసీలందరికీ పెన్షన్లు ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలి. గత ప్రభుత్వం అన్యాయంగా రద్దు చేసిన పెన్షన్ల వెంటనే పునరుద్ధరించాలి. అలాగే కరెంటు బిల్లు పేరుతో, ఇంటి పేరుతో, ఐటీ రిటర్న్స్ పేరుతో, ఒకే కార్డులో 2 ఉన్నారనే పేరుతో రద్దు చేసిన పెన్షన్ని వెంటనే పునరుద్ధరించాలి. అలాగే ఒంటరి మహిళ వయో పరిమితిని గత ప్రభుత్వం 35 నుంచి 50 సంవత్సరాలకు పెంచేసింది. దాన్ని 35 సంవత్సరాలకి మార్పు చేయాలి. టీడీపీ నేతల వేధింపులు తాళలేకపోతున్నామంటూ పెడన టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఎదుట ఓ జన సైనికుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గూడూరు మండలం కంకటావ గ్రామానికి చెందిన సంతోష్ అనే జన సైనికుడు కంకటావ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కారుకి అడ్డుపడ్డాడు. కంకటావ గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి జనసేన పార్టీ నేతలకు సమాచారం లేదని ఎమ్మెల్యే ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. పోలీసులు వెంటనే అతన్ని అడ్డుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఎత్తుకెళ్ళిపోతున్నాను నన్ను కాంగ్రెస్ సెంటర్కు ఎత్తుకెళ్ళిపోతానంట. నేను ఏ తప్పు చేశాను లేదన్నా. అసలు నేను విన్నాను. నువ్వు వెళ్ళొచ్చా నువ్వు ఇక్కడికి వెళ్ళొచ్చా నేను చచ్చిపోతా అన్నా. నువ్వు ఇక్కడికి వెళ్ళొచ్చినా కానీ నేను చచ్చిపోతా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.